ఆయన విజయం కూటమిలో 21 సీట్స్కి 21 సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన 12 సంవత్సరాల జర్నీని చూసుకొని, లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు, నా ప్రయత్నం 20 ఏళ్ళు 25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో, ఏ హార్డ్ వర్క్ అయితే చేశామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా 7-8 మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ, కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 మళ్ళీ ఒకసారి మీ అందరిని పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను. సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ FDC చైర్మన్గా నన్ను నియమించడం, అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము. 18th చార్జ్ తీసుకొని నేను యుఎస్ వెళ్ళడము, యుఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం, గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో అది చేయటానికి ముందడుగు వేసి చేయడం, ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి, బెనిఫిట్ షోస్ వచ్చాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఫైనల్ కాల్ వాళ్ళది, బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్ళాల్సిందే. బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది. సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాన్నారు. పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన 3 పాయింట్స్, ఫార్మా కానీ, ఐటీ కానీ, సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని. సో దానికి పరంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా వస్తుందేమో అని. బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి. ఫైనల్ కాల్ సీఎం గారిదే అండ్ గవర్నమెంట్ది, ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో 10th and 14th క్రుషియల్ ఫర్ మీ. అంటే క్రుషియల్ మీనింగ్ ఈజ్ ఎ రిజల్ట్. అది బాల్స్ 2 6లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాం. ఈ 4 రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను. సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను